Hello everyone, welcome back to English with Vasavi. Do you get confused between see, look and watch? సో సీ లుక్ వాచ్ ఈ మూడు వర్డ్స్ కూడా మీనింగ్ వచ్చేసి చూడడం అనే ఉంటుంది. సో మరి ఈ మూడిట్లకి డిఫరెన్స్ ఏంటి, దేన్ని ఏ సిచ్యువేషన్లో యూస్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ వన్ వచ్చేసి సీ అంటే చూడడం, కానీ ఇంటెన్షన్ లేకుండా, ఎటువంటి ఇంటెన్షన్ లేకుండా అనుకోకుండా మన కళ్ళ ముందుకు ఏదైనా వచ్చినప్పుడు అది మనం చూస్తే దానికి సీ అని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ యూ సీ దట్ మ్యాన్ రన్నింగ్ అంటే ఇప్పుడే ఒక మనిషి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, నువ్వు అతన్ని చూసావా? ఓకే, సో జనరల్గా చూడడం అనమాట, పని పెట్టుకొని చూడకుండా క్యాజువల్గా చూస్తే, అంటే అనుకోకుండా మనం చూస్తే అప్పుడు సీ అని యూజ్ చేస్తాం. ఐ కెన్ సీ ద మూన్, నాకు మూన్ కనిపిస్తుంది, నేను మూన్ చూస్తున్నాను, అదే అనుకోకుండా అనమాట. మరి లుక్ ఎప్పుడు యూజ్ చేస్తాం? లుక్ అనేది కొంచెం ఇంటెన్షన్తో పని పెట్టుకొని మనం దేని వైపైనా చూసినప్పుడు లుక్ అనేది యూజ్ చేస్తాం. లుక్ ఎట్ దట్ పెయింటింగ్, ఇట్స్ సో బ్యూటిఫుల్ అంటే చూడు, ఆ పెయింటింగ్ వైపు చూడు. ఇక్కడ మనం ఒక ఇంటెన్షన్తో ముందే తెలిసి కావాలని చూస్తున్నాం కాబట్టి లుక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, డోంట్ లుక్ ఎట్ యువర్ మొబైల్ వైల్ వాకింగ్. ఓకే, అంటే మొబైల్ చూడకు, మొబైల్ చూస్తూ నడవకు అని చెప్పేసి డోంట్ లుక్ ఎట్ యువర్ మొబైల్ అనేసి అనొచ్చు. ఓకే, మరి వాచ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? వాచ్ అనేది ఇంటెన్షన్తో అండ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు చూస్తే కనుక వాచ్ అనేది చెప్తాం అనమాట, వాచ్ అనేది యూజ్ చేస్తాం. ఐ వాచ్ టీవీ అట్ ఈవినింగ్స్, సో ఈవినింగ్ టైమ్స్ నేను టీవీ చూస్తాను. ఓకే, అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు మనం టీవీ చూస్తాం కదా. లెట్స్ వాచ్ మూవీ టు నైట్, సో నైట్కి మనం మూవీ చూద్దాము. మూవీ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా మీరు చూస్తారు. సో సీ అంటే మన ఇంటెన్షన్ లేకుండా ఏదైనా మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు చూస్తే అది సీ. లుక్ అంటే మన ఇంటెన్షన్తో దేనివైపైనా తిరిగి చూస్తే అది లుక్. వాచ్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు శ్రద్ధగా ఇంటెన్షన్తో చూస్తే అది వాచ్. ఓకే, సో ఈ మూడింటికి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్పోకెన్ ఇంగ్లీష్ అని మెసేజ్ చేయండి. విల్ లెట్ యూ నో ద ఫర్దర్ డీటెయిల్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.